నాకు నేర్పించడం లేదు అని చెప్పేసి అనుకున్నాడు. సరే గురువు గారు కదా, చాలా భయపడి ఆయన అడగలేదు. సరే ఈతంతా నేర్చుకున్నాను అనుకున్న తర్వాత ఒకనొక దినాన వాళ్ళ గురువు గారిని అడిగాడయ్యా, మరి నేను ఈత నేర్చుకున్నాను, మీరు నాకు నేర్పారు, చాలా సంతోషం, కానీ నిజంగా ఈ నీళ్ళలో ఎలాగ ఈదాలో మీరు నాకు నేర్పలేదు, తమరు ఒకసారి ఆ నీళ్ళలో దిగి నాకు నేర్పించమని చెప్పేసి అడిగాడు. ఆ గురువుగారు అందుకు చెప్పారు, అయ్యా నేను నీళ్ళలో దిగను, నాకు నీళ్ళ గండ ఉందని చెప్పేసి చిన్నప్పుడు చెప్పారు, అందువల్ల నీళ్ళలో దిగి మాత్రం నేను ఈత నేర్పను అని చెప్పేసి చెప్పాడు. ఈరోజు మన యొక్క క్రైస్తవ బోధనలు కూడా ఆ విధంగానే ఉన్నాయని మీరు గమనించాలి. అంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్ లేనటువంటి, ఆచరణ ఆత్మకత లోపించినటువంటి లేదా లేనటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించేటువంటి వారంగా ఉంటూ ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం మరి గమనించుకోవాలని మీకు మనవి చేసుకుంటూ ఉన్నా. క్రైస్తవ విశ్వాసం అంటే కేవలం నోటి మాటలతోనూ ఇంటలెక్చువల్గా మనసుతోనూ అది అయిపోయింది. సో దేర్ ఎండ్స్ ఎ మ్యాటర్. నాకు దేవుని యొక్క వాక్యం బాగా తెలుసు, నేను బాగా బోధిస్తూ ఉన్నాను, లేదా నేను బాగా వింటూ ఉన్నాను, దేవుని యొక్క వాక్యాన్ని చాలాసార్లు చదివాను, వాక్యం బాగా నాకు తెలుసు అనేటువంటి ఆ యొక్క ఆలోచనలో మనం ఉన్నప్పుడు యాకోబు పత్రిక మనల్ని ఒక హెచ్చరిక చేస్తూ ఉంది. మనం వాక్యాన్ని అనుసరించడంలో ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నాము ఈరోజు మరొకసారి మనం ఆలోచించుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆచరణాత్మకత లేనటువంటి విశ్వాసం అంటే క్రియలు లేనటువంటి విశ్వాసం, ఇది మనల్ని మోసపుచ్చుతుంది లేదా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని యాకోబు మహాశయుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. పైగా ఇక్కడ ఒక మాట చెప్పారు, నిజమైనటువంటి భక్తి ఏంటో చెప్తున్నారు. ట్రూ రిలిజియన్ 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా అని చెప్తున్నాడు. పవిత్రమును నిష్కళంకమునైన భక్తిని గురించినటువంటి నిర్వచనాలు చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో దీని గురించి రిలిజియన్ అని రాశాడు. సాధారణంగా మనం రిలిజియన్ అని అనగానే మతంగా అర్థం చేసుకుంటాం, కానీ తెలుగులో దాన్ని తర్జుమా చేసినప్పుడు భక్తిగా తర్జుమా చేశాడు. నిజానికి మళ్ళీ భక్తి అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయాలంటే లవ్, డివోషన్ అంటారు, కానీ ఇక్కడ అలా కాదు. ఈ యొక్క భక్తి మనం అనుసరించదగినటువంటి భక్తి, నిజమైనటువంటి భక్తి, లేదా మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటిది, వ్యక్తం చేసేటువంటి భక్తిని గురించి యాకోబు భక్తుడు ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు. నిజమైనటువంటి భక్తి ఏదనగా అని చెబుతూ యాకోబు పత్రిక 1:27 దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకున్నటయే అంటున్నాడు. దీన్ని నిజానికి యాకోబు భక్తుడు కీర్తన గ్రంథం 68వ అధ్యాయం నుంచి గ్రహించినట్టుగా మనం చూడాలి. కీర్తనలు 68వ అధ్యాయంలో 5వ వచనంలో దాని గురించి రాగన సెలవిస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయినై ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, నిజమైనటువంటి భక్తిని యాకోబు మహాశయుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే జకర్యా గ్రంథంలో కూడా సామాజిక న్యాయాన్ని గురించి జకర్యా తెలియజేస్తున్నాడు. విధవరాండ్రకి న్యాయాన్ని చేకూర్చేటువంటి విశ్వాసం వైపు మనం నడుస్తున్నామా ఒక ప్రశ్న వేసుకోవాలి. దిక్కులేని వారికి న్యాయం చేసేటువంటి వైపు మనం విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నామా? ఈనాడు క్రైస్తవ విశ్వాసంలో మనం గమనిస్తున్నటువంటి ధోరణి ఏమిటంటే, మన సొంత అవసరాల నిమిత్తం, స్వార్థపూరితమైనటువంటి కోరికల నిమిత్తం మనం ఎక్కువగా వెంపర్లాడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాం. మన యొక్క ఆలోచనలు, మన ప్రార్థనలో, మన విశ్వాసం సెల్ఫ్ సెంటర్డ్గా, స్వార్థపూరితమైనటువంటిదిగా ప్రకటితం అవుతూ ఉంది. ఈ ధోరణి
మరింతగా పెచ్చు పెరిగేటువంటి సమయంలో ఈ యొక్క యాకోబు పత్రిక మనల్ని హెచ్చరిస్తూ ఉంది. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల్లో కూడా ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యము కనబరుచుకొనిడి, విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకండి అంటూ ఉన్నాడు. ఇది వినటానికి మనకి ఎలా ఉంటుందంటే, మనమేం బాధ పెడుతున్నాం, మనం పక్కింటి వాళ్ళ పట్ల నిర్దయగా ఏమీ లేవు కదా, లేదా విధవరాండ్రనే తండ్రి లేనటువంటి వారిని మనం ఏమీ బాధించడం లేదు కదా అన్నట్టుగా కనబడతా ఉంటారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వారి పట్ల చూపవలసినటువంటి శ్రద్ధ మనం చూపించకపోవడం, లేదా వారికి చేయవలసినటువంటి న్యాయం మనం చేయలేకపోవడం, వారి పట్ల మన ధర్మాన్ని నిర్వర్తించలేకపోవడం, తప్పనిసరిగా వారికి అన్యాయం చేస్తున్న వారిగానే అవుతూ ఉన్నాం. కనుక ఈ యొక్క జకర్యా గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అలాగే ఉపవాసం గురించి కూడా జకర్యా ప్రవక్త చెప్తూ ఉన్నారు. మన యొక్క ఉపవాసం స్వప్రయోజనాన్ని ఆశించి ఉంటుందని అంటున్నాడు. ఆ ముందు వచనాల్లో ఉపవాసం చేస్తున్నాం, కానీ ఈ ఉపవాసం కూడా స్వప్రయోజనాన్ని ఆశించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అందుకే యెషయా గ్రంథంలో మరి మన భక్తిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం ఈ ఉపవాసం. చాలా మరి భక్తి శ్రద్ధలతో మనం చేసేటువంటిది. కానీ యెషయా గ్రంథంలో ఉపవాసాల గురించి కూడా చాలా చక్కగా వ్రాశాడు. ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏదో చెప్తున్నాడు. 58వ అధ్యాయంలో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఉపవాసాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎలాంటి ఉపవాసాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం? మళ్ళీ ఇక్కడ కూడా ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫాస్టింగ్. ఉపవాసం ఉంటున్నాం, ఆహారాన్ని మనం భుజించడం లేదు, కానీ నువ్వు త్యాగం చేసినటువంటి ఆహారం ఎక్కడుంది? నువ్వు పానీయాన్ని మానేసావు, బంధించావు, కానీ నువ్వు త్యాగం చేసినటువంటి ఆ యొక్క పానీయ భాగం ఎక్కడుంది? నీ ఆహార భాగం, నీ పానీయ భాగం నీతోనే ఉంటే అది సరైనటువంటి ఉపవాసం కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎ ట్రూ రిలిజియన్, నిజమైనటువంటి భక్తి ఏదనగా యాకోబు భక్తుడు మనకి ఈ రోజున సెలవిస్తూ ఉన్నాడు. కేవలం మాటలతో సరిపుచ్చేటువంటి విశ్వాసము పరిపూర్ణమైనటువంటిది కాదు. తప్పనిసరిగా ఆచరణాత్మకమైనటువంటి విశ్వాసాన్ని దానికి మరి విధిగా జోడించవలసి ఉంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో ఈ యాకోబు పత్రిక రోమా పత్రికలోని 1వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి వాక్యంతో ఘర్షణకు దిగుతున్నట్టుగా కనబడతా ఉంటుంది. మార్టిన్ లూథర్ మహాశయుడు యాకోబు పత్రికల గురించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఎందుకంటే ఆయన మౌలిక సిద్ధాంతం, ఆయన మూల సిద్ధాంతం ఒకటి తీసుకున్నారు. రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, కాగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇప్పుడు విశ్వాసానికి ఈ యొక్క ఆచరణకి లేదా క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసానికి మధ్య ఈ ఘర్షణ ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. రోమా పత్రికానికి మనం ధ్యానం చేసినప్పుడు మనకేమనిపించవచ్చు అంటే, నేను విశ్వసిస్తే చాలు, నమ్ముకుంటే చాలు, ఆ నమ్మకం చాలు నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ యాకోబు పత్రిక అది పరిపూర్ణమైనది కాదు అని సెలవిస్తూ ఉంది. మార్టిన్ లూథర్ మహాశయుడు కూడా విశ్వాసం అన్నిటికంటే గొప్పదే,